కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఇంటి స్థలాలు భూములు ఇవ్వాలని అంబేద్కర్ సర్కిల్ నందు ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 32 లక్షల మందికి ఇంటి పట్టాలిచ్చి వారి గృహాలకు 1.80 లక్షల రూపాయలు మాత్రమే ప్రభుత్వం నుండి డబ్బులు అందివ్వడం జరిగిందన్నారు. వీటిని 40% మంది కూడా ఇళ్లు నిర్మాణం చేయలేకపోయారు. పేదవానికి ఇంటి స్థలం కేటాయించి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థికంగా సహాయం అందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పేద ప్రజలకు ఉండేందుకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర పిలుపు భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి మండలంలో రెవెన్యూ కార్యాలయం ఎదుట మరి ధర్నా చేపట్టడం జరిగింది. దీని ముఖ్యాంశం ఏంటంటే ఈరోజు నిరుపేదలందరికీ కూడా భూమి లేని వారికి 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని, తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పోరుమామిళ్ల రెవెన్యూ ఈరోజు పోరుమామిళ్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పేదవాడికి సాగు చేసుకోవడానికి బంజరు భూమి, బతికేందుకు గూడు కావాలని చెప్పి 2 సెంట్ల ఇంటి స్థలము, అదే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలము కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకొని ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో 7 మాసాలు అయినప్పటికీ కూడా ఇంకా ముందుకు సాగలేదు. దానికోసం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుల భాగంగా ఇలా పోరుమామిళ్ల పట్టణంలో ఇక్కడ ధర్నా చేపడుతున్నాం. అందువలన ఈ ప్రతి పేదవాడిని, అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళ